హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ సాంగ్ కానీ ఈ డెమో కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. నిన్ను చూసే కళ్ళల్లోనా బాపు బొమ్మనువేనా. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే టెలిగ్రామ్లో డైరెక్ట్గా పెట్టేశాను. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ఏప్రిల్ ఈ రోజు వరకు చెక్ చేసుకోండి, మీకు అయితే అక్కడ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ ఆర్ న్యూ ప్రాజెక్ట్ అని ప్లస్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ 16:9 రేషియోలో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి 7 సెకండ్స్ ఉండాలి మినిమం. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్. దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ పెట్టండి. ఒక 34-35 పెట్టాను. తర్వాత కట్ చేసుకుందాం మన చేతిలో పని. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన టెంప్లెట్ ఫైల్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి చూస్ చేసుకోండి. ఈ విధంగా చేసి ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయాలి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఫార్వర్డ్ చేయండి. ఇలా ఫార్వర్డ్ చేస్తే మీకు ఈ విధంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ టెంప్లెట్ని క్లిక్ చేయండి. ఈ టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు క్రోమా కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. కింద కీ కలర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది కలర్ పిక్కరు. ఈ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్యూర్ గ్రీన్ పెట్టాలి, ఎందుకంటే మనం గ్రీన్ రిమూవ్ చేయాలి కాబట్టి గ్రీన్ కలర్ పెట్టండి. కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. ఇలా చేయండి. చేసి బ్యాక్ వచ్చేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇందులో కాంట్రాస్ట్ ఏమో 10%, సాచురేషన్ ఏమో ఇక్కడ చూడండి నేను ఒక 50% ఇంకా పెడదాం. ఓకే, ఒక 80% పెడదాం. నియర్లీ 80% పెట్టి కిందకి వెళ్ళాను. హ్యూ అని ఉంది కదా, హ్యూలో -40 పెట్టాలి. ఇక్కడ నేను పెట్టాను -40 పెట్టి బ్యాక్ వచ్చేయండి. ఇలా వస్తుంది. టెంప్లెట్ అయితే రెడీ చేసాం. చిన్న రిక్వెస్ట్, అందరికీ వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. చిన్న రిక్వెస్ట్, ఓకే ఒక లైక్. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేను పెట్టి మన ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఫొటోస్ అయితే 1 by 1 పెట్టు వెళ్దాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, ఇలా వచ్చింది. కిందకి వెళ్ళాను, అడ్జస్ట్మెంట్ సాచురేషన్ పెంచుకుంటున్నా బాగా కనపడటానికి. ఇదే ఫోటోని క్లిక్ చేశాను, 3 dots సెండ్ టు బ్యాక్ వెళ్ళింది. ఇప్పుడు ఈ ఫోటోని పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకుంటాను. ఈ విధంగా ఇలా చేశాను. కొంచెం పెద్దగా చేద్దాం. ఇక్కడికి పెట్టాను. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో అయిపోతుంది. ఇక్కడ స్క్రీన్ వైట్ వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సేమ్ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకొని 3 dots సెండ్ టు బ్యాక్ వెళ్తుంది. చివరి పట్టుకొని పెద్దగా చేయండి. చేసి మిడిల్లోకి పెట్టండి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. చేశాక వైట్ స్క్రీన్ వస్తుంది. సేమ్ మనకి మళ్ళీ సిజర్ సింబల్, ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోవడం, 3 dots సెండ్ టు బ్యాక్, చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి మిడిల్లోకి పెట్టండి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మీరు వీడియోని పూర్తిగా చూడండి, ఏ మిస్టేక్స్ లేకుండా, ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక ఫోటో 3 dots సెండ్ టు బ్యాక్, మళ్ళీ ప్లే చేయండి. చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేయండి. ప్లే చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వైట్ స్క్రీన్ వచ్చాక ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, లేయర్, మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని పైన ఇంటూ మార్క్, 3 dots సెండ్ టు బ్యాక్, ప్లే చేసుకుంటూ వెళ్ళి చివరి పట్టుకొని పెద్దగా చేసి మిడిల్లోకి అడ్జస్ట్ చేయడం. టెంప్లెట్ చివరికి వచ్చేసి పైన బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్, ట్రిమ్ రైట్,
కట్ అయింది. ఫోటో సెషన్ అయితే కంప్లీట్ అయింది, అంటే ఫోటోలు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి రావాలి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ రెడ్ కలర్ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా వస్తుంది. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఈ రెడ్ కలర్ లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ అనే ఆప్షన్లోకి రండి. ఇక్కడ ప్యూర్ రెడ్ కలర్ పెట్టాలి, గుర్తుంచుకోండి. ప్యూర్ రెడ్ కలర్ పెట్టేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఈ విధంగా చేయండి. చేశారు కదా, మళ్ళీ ఇదే క్లిక్ చేసి కొద్ది ఫార్వర్డ్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, శాచురేషన్ అని ఉంటుంది. కొంచెం శాచురేషన్ పెంచండి. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. ప్లే చేద్దాం. ఈ విధంగా చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్ పెడదాం. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. పైన ఇంటూ మార్క్ ముందు మిక్సర్లో ఆడియో తీసేయాలి. ఇదే క్లిక్ చేయాలి, కిందకి వెళ్ళాలి. స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీన్ అప్లై చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ అవుతుంది. 2 స్నోవులు ఉండాలి, ఎందుకంటే డెప్త్ కోసం మనకి బాగా కనపడుతుంది. ఓకే, అయిపోయింది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క వైట్ కలర్ బోర్డర్ ఉంటుంది కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని వస్తుంది. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఓకే, ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటని. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో అయితే ఇదే. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దీనికోసం మీరు టాప్లో సేవ్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 4Kలో నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్రేట్ మాత్రం సగానికంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.